అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ చదవటం రాయటం నేర్చుకుని అక్షరాస్యులుగా మారాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ రాజాబాబు సందర్శించారు. అక్షరాలు దిద్దుతున్న మహిళలతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాన్ని కలెక్టర్ తెలుసుకున్నారు. హాజరవుతున్న మహిళలు బోధనా పద్ధతులు, తరగతుల నిర్వహణ, హాజరు నమోదు తదితర అంశాలపై వాలంటీర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ రోజుకు కనీసం 1 గంట సమయం కేటాయించి చదవటం రాయటం నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిఆర్డీఏ పీడీ నారాయణ, ఓయోజన డీడీ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి, రాంశీలమ్మ, సామ్రాజ్యం, సుజాత, ప్రభావతి, శేషమ్మ. ఎంతమంది వచ్చారమ్మా ఇందులో? దాని తర్వాత నువ్వు క్లాస్ రూమ్, టెక్స్ట్ బుక్ రెడీ, రీడింగ్ మ్యాక్సిమం 40 hours అని ఇచ్చాను. ఈ రోజు ఎంత చెప్పారు అంత వేయాలి అక్కడ అంటే సార్ ఈ రోజు ఎంత చెప్పారు అంత 1 hour 45 minutes. ఓకే, ఇక్కడ 1 hour అని వేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇది అయిన తర్వాత 1 hour ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ ఇదే ఉంటుంది మొత్తం ఎండేళ్ళ వరకు. అంతే సార్. అది ఎంత అంటే ఎంత టీచింగ్ క్లాస్ అనేది పర్ డే క్యాప్చర్ చేస్తాం సార్. టీచింగ్ క్లాస్ ప్లస్ బుక్స్ 1 hour అంతా. నెక్స్ట్ ఏంటన్నది 1 hour అనా? మోడల్ పేపర్స్ ఇంకేమన్నా కింద మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తాం. దాని తర్వాత ఈరోజు ఫోటో 1 hour. మోడల్ పేపర్స్ వర్క్ షీట్స్. మోడల్ పేపర్స్ వర్క్ షీట్స్ అండి. వర్క్ షీట్స్ మోడల్ పేపర్స్ తర్వాత వీడియో ఉండలేదు. వీడియోది ఇది రాలేదమ్మా మీకు? మీరు ఇప్పుడు ఇది కూడికలు కదా, అలా కాకుండా ముందు అక్షరాలు ఉంటుంది కదా వీడియో. మీరు ఒక పని చేయండి అమ్మా, రోజు మీకు ఏ టైం నచ్చుతుందో సాయంత్రం మాకు మళ్ళీ 8 అయిపోయింది అనుకో, 7-8 అయితే ఇంటైనా వస్తాడు గబ్బుకుని వెళ్ళి పిల్లలకి ఏదో వండుకోవాలి. సో మీరు 5 నుంచి 6 గంటలు కానీ 6 నుంచి 7 గంటలు కానీ 1 గంట ఉంటే చాలు, ఆటోమేటిక్గా వచ్చేది. ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు. మనం కూడా ఏదైనా ఎవరెవరికో ఏదో రాయవలసిన అంత లేదు. మినిమం అండర్స్టాండింగ్, మినిమంగా మనం అర్థం చేసుకోవడానికి అక్షరాలు వస్తే సరిపోద్ది. కాబట్టి 1 hour సరదాగా ఇంట్లో రిలాక్స్ అయినట్టు ఉంటుంది. బయటకు వచ్చి ఇలా కూర్చుంటే మనకి అవుతుంది. ఓకేమ్మా, అట్లా రండి. రైట్, ఓకే, నమస్తే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.